న్యూస్ చూస్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనితను రాష్ట్ర పాస్టర్ల యూనియన్ నాయకులు కలిశారు. ప్రవీణ్ పగడాల కేసుపై చర్చించారు. ఈ కేసుపై ప్రతిరోజు సీఎం చంద్రబాబు ఆరా తీస్తారని అనిత వారితో చెప్పారు. పోలీసులు లోతైన విచారణ చేస్తారని తెలిపారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తారని ఈ రోజు రేపో డీటెయిల్ రిపోర్ట్ వస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల అంటే తమకు గౌరవమే అన్నారు. ఈ కేసు విషయంలో కొంతమంది కావాలనే రాజకీయం చేస్తారని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారని వారిపై దృష్టి సారించామని హోంమంత్రి అనిత తెలిపారు. చూస్తున్నారు ఎలా వస్తున్నారు ఏంటి మధ్యలో ఏదైనా జరిగిందా క్లియర్గా విన్నాను. 26th కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండేటప్పుడు కూడా సపరేట్గా ఒక 2-3 టీమ్స్ వేసాం. టీమ్స్ వేసిన తర్వాత పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ చదువుతున్నారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఎప్పుడు డీటెయిల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ఘటన జరిగిందో పాస్టర్ ప్రవీణ్ పడగాలకు సంబంధించినటువంటి విషయంలో అయితే ఇప్పటికే ఏపీ పోలీసులు అయితే త్వరితగతిన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి చోట కూడా ప్రవీణ్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను అయితే సేకరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే రాష్ట్ర హోంమంత్రికి నేరుగా కొంతమంది అయితే పాస్టర్లు అయితే వచ్చి కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లికి సంబంధించినటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి సమయంలో నక్కపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమంది పాస్టర్స్ అయితే డైరెక్ట్ గా హోంమంత్రి అనితను అయితే కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్కి సంబంధించినటువంటి కేసు విషయాల్లో కూడా కొద్దిసేపు అయితే హోంమంత్రి వంగలపూడి అనితతో చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రవీణ్ పడగలకు సంబంధించినటువంటి కేసు విషయం ఏవైతే ఉందో దీనిపైన త్వరితగతిన పూర్తిగా విచారణ జరిపించాలంటూ కూడా హోంమంత్రి అనితను కోరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దాదాపు 40 మంది వరకు కూడా పాస్టర్లు అయితే అనితతో దాదాపు 45 నిమిషాల పాటు కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి లోతైన విచారణ జరిపించాలంటూ కూడా పాస్టర్లంతా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల్లో, ఈ రోజు లేదా రేపు మరో 2-3 రోజుల్లో ప్రవీణ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హోమ్ మినిస్టర్ అనిత అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రవీణ్ పడగాలకు సంబంధించినటువంటి విషయంలో అయితే ఇప్పటికే ఏపీ పోలీసులు అయితే అన్ని చోట్ల కూడా పూర్తిగా సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా మరో 2 రోజుల్లోనే బయటికి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఈ కేసు పైన ఇప్పటికే ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది కావాలని ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ కూడా అయితే హోంమంత్రి అనిత అయితే పాస్టర్లకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అసలు ప్రవీణ్ పడగాలకు సంబంధించిన కేసు విషయంలో పోలీసులు ఎంతవరకు దర్యాప్తు కొనసాగించారనే విషయాన్ని అయితే ఇప్పటికే హోంమంత్రి అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లోనే కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.